హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ కూడా అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. కేవలం 10th క్లాస్ అర్హతతో 8,326 ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలండి. ఇంకా వీటిలో కొన్ని పోస్టులు కానిస్టేబుల్ తరహాలో విధులు అయితే నిర్వహించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఉంటుందన్నమాట. మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని 6 months వ్యాలిటీతో కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎస్ఎస్సి ఎంటీఎస్ అనమాట. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే హవాల్దార్ పోస్టులని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో హవాల్దార్ పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ తరహాలో ఉంటాయన్నమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి జూన్ 27వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే ఇచ్చాను, వెబ్సైట్ లింక్ ఇచ్చాను, అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఫ్రెండ్స్గా ఇందులో పోస్టుల వివరాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే టోటల్గా 8,326 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ 8,326 పోస్టులలో ఎంటీఎస్ పోస్టులు వచ్చేసి 4,887 పోస్టులు ఉన్నాయి. హవాల్దార్ పోస్టులు 3,439 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ హవాల్దార్ పోస్టులు ఏ ఏ విభాగాల్లో భర్తీ చేస్తారనేసి చూసుకుంటే ఇక్కడ సిబిఎన్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. సిబిఐసి అంటే కన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, అలాగే సిబిఎన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఈ విభాగాల్లో భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఈ విభాగంలో ఈ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలను అయితే హవాల్దార్ ఉద్యోగాలని భర్తీ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం హవాల్దార్ ఉద్యోగాలు 3,439 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ చూసుకుంటే కన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. కాబట్టి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే ఎంటీఎస్ పోస్టులకేమో 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆ హవాల్దార్ పోస్టులకు వచ్చేసిందనో 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా హవాల్దార్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. కేవలం 10th క్లాస్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చాడు. పాస్డ్, ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ అవసరమైతే ఉండదు. 10th సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి. కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ అభ్యర్థులకి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జామ్స్ రాసేదానికి అవకాశం అయితే ఉంటాయి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే కన్నా తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట ఏపీ అభ్యర్థులకి.
ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎంటీఎస్ అభ్యర్థులకేమో రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ హవాల్దార్ పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ తరహా ఉద్యోగాలు కాబట్టి రాత పరీక్షతో పాటుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను అయితే నిర్వహించడం జరుగుతుంది. అందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి మెడికల్ టెస్టులను ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారనమాట. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడొచ్చు మీరు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి పరీక్ష అనేది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే ఏపీ తెలంగాణ అభ్యర్థులు లోకల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. సిలబస్ వివరాలన్నీ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని. ఇక ఎగ్జామినేషన్ అనేది సెషన్ 1, సెషన్ 2 అనేసి 2 సెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సెషన్ 1లో చూసుకుంటే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. సెషన్ 2లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ అనమాట సెషన్ 2లో. ఈ పరీక్షలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ అభ్యర్థులు ఎంటీఎస్ ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. ఇంకా హవాల్దార్ పోస్టులకేమో పరీక్షతో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులలో ఎంపిక అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు చూసుకుంటే కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి. 1600 మీటర్స్ వాకింగ్ టెస్ట్ని 15 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 1 కిలోమీటర్ వాకింగ్ టెస్ట్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ల వివరాలు చూసుకుంటే కనుక అక్కడ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ ఏమో 81 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు పెరగాల్సిందైతే ఉంటుంది. మహిళా అభ్యర్థులకి హైట్, వెయిట్ చూస్తారండి. హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ 48 కేజీస్ వెయిట్ ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్గా ఈ వేకెన్సీస్ వచ్చేస్తున్నాను హవాల్దార్ పోస్టులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయి. హవాల్దార్ పోస్టులకు సంబంధించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ పోస్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మళ్ళీ నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.